ఆమ్ ఆద్మీ పార్టీ చీలిక ఇంత దారుణంగా ఇంత వేగంగా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు. మొట్టమొదట ఒకటి రాఘవ్ చద్దాని పక్కన పెట్టి బీజేపీ వైపు మనిషి అని చెప్పే ప్రయత్నం చేశారు. మొన్ననే అతనికి ఉన్నటువంటి డిప్యూటీ చైర్మన్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోస్టుని పీకేశారు. అతను ఒక పక్కన ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు, బీజేపీ వైపుకి వెళ్తాడా అన్న సందేహం వస్తే అతను వెళ్ళడమే కాదు, నలుగురు బీజేపీ నితిన్ నబీన్ సమక్షంలో ఆప్ రాజ్యసభ సభ్యులు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ బీజేపీలో చేరితే రాజ్యసభలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల్లో 3/2 మంది బీజేపీలో విలీనమైనట్టు జరిగిపోయింది. ఇంకో పక్కన వాళ్ళిద్దరూ వాళ్ళ జాయింట్ ప్రెస్ మీట్లో మాట్లాడతా బీజేపీలో చేరబోతున్నట్టు పాఠక్ చెప్పుకొచ్చారు. ఆప్కి చెందిన రాజ్యసభ ఎంపీల్లో దాదాపు 3/2 మంది పార్టీని వీడారని, వీళ్ళంతా ఒక వర్గంగా బీజేపీలో చేరనున్నారని చద్దా చెప్పుకొచ్చారు. పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకురాలు స్వాతి మలివాల్, హర్భజన్ సింగ్తో సహా పలువురు రాజ్యసభ ఎంపీలు కూడా ఆప్ని వీడారు అంటూ చద్దా చెప్పడం, ఆప్కి చెందిన మొత్తం 10 మంది రాజ్యసభ ఎంపీల్లో 7 పార్టీని వేయటం అన్నటువంటిది ఆ తర్వాత కాసేపటికే జరిగిపోయింది. మొదట 4, తర్వాత 7 అయ్యారు. తద్వారా 2/3 చీలిపోయినట్టయింది. 7 వెళ్తే ఇప్పుడు 3 మిగులుతారు. పార్టీని వీడి బీజేపీలో చేరుతా ఇలా లోక్సభ ఒక సభలో పార్టీకి చెందిన 3/2 మంది సభ్యులు అధికార లేదా వేరే ఏ పార్టీలో నేను చేరొచ్చు. ఇట్లా చేరితే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. రాజ్యసభలో ఆప్ పార్టీకి ఉన్నది 10 మంది ఎంపీలు, 2/3 అంటే 7 అయిపోయారు. ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఇప్పుడు నిజాయితీ గల రాజకీయాలకు దూరమైందంటూ, అందుకే మేము సంతకాలు చేసి బీజేపీలో విలీనం కావాలని మా నిర్ణయాన్ని రాజ్యసభ చైర్మన్కి పంపించామంటూ రాఘవ్ చద్దా చెప్పుకొచ్చారు. రాఘవ్ చద్దా, అశోక్, సందీప్ ముగ్గురు 2022 నుంచి ఆప్ తరపున రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కోసం 15 ఏళ్ల పాటు రక్తం చిందించామంటూ చెప్పుకొచ్చారు. మరొక వైపున ఈ 7 ఎప్పుడైతే వస్తారో ఇక 3 ఉంటారు. ఇప్పుడు ఆప్ అంటే వీళ్ళ గ్రూపే అవుతుంది. వీళ్ళు బీజేపీలో విలీనం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. లైక్ ఇప్పుడు ఇంతకుముందు మనకు గుర్తుకు తెచ్చుకుంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ 2019లో గెలిచిన తర్వాత వైసీపీ గెలిచాక 4 ఎంపీలు ఉండేవాళ్ళు. 4లో 3 కలిసి అప్పుడు అటు వెళ్ళి బీజేపీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు విలీనం అయిపోయిన పరిస్థితి పార్లమెంటరీ పార్టీ. చివరికి మిగిలినటువంటి ఒక్క ఎంపీ కాస్త మిగిలినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అట్లాంటిదే ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంటరీ పార్టీ విలీనం అయినట్టు అయిందనమాట.